మధుమేహ వ్యాధికి జన్యుపరమైన ప్రభావం కారణమైనప్పటికీ దాన్ని ప్రేరేపించేది మానవ జీవన శైలి అని ప్రముఖ వైద్యులు డాక్టర్ సిరంగు దొరబాబు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సిరంగు దొరబాబు మాట్లాడారు. మధుమేహం ఉన్నవారికి గ్లూకోజ్ మోతాదు అదుపులో లేకపోతే శరీరంలోని అన్ని అవయవాలు క్రమంగా క్షీణిస్తాయని తెలిపారు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా మధుమేహ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అధిక ఒత్తిడికి లోనవడం, బరువు పెరగడం వంటి క్రియలకు దూరంగా ఉండాలని అన్నారు. 30% మందికి ఈ వ్యాధి ఉందని గ్రహించలేకపోతున్నారని, ఏదైనా గాయమైతే తప్ప వారికి నిర్ధారణ కావడం లేదని అన్నారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్య సూత్రాలు పాటించి ఆహారాన్ని మితంగా తీసుకోవాలని డాక్టర్ దొరబాబు తెలిపారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మధుమేహ వ్యాధిగ్రస్తుల దంతాలను జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ అవగాహన కల్పించారు. మెడ్విన్ సంజీవి ఆసుపత్రి ఆధ్వర్యంలో వాకర్స్ రక్త పరీక్షలు నిర్వహించారు. ఫార్మసిస్ట్ శ్రీవాణి, పీఎంపీ వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అడవాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ సిరంగు దొరబాబు, డాక్టర్ అడ్డాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ కార్యదర్శి డాక్టర్ దాస శ్రీధర్, కోశాధికారి పివి రాఘవరావు, సభ్యులు ఐ ప్రసాద్ నాయుడు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, నాగేశ్వరరావు, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనం చాలా మంది చూస్తూ ఉంటాం ఈ డైట్స్ ఏంటంటే ఓన్లీ ప్రోటీన్ తినడం, రకరకాల డైటీషియన్స్ ఉన్నారు మనకి. ఎవరంటే మన రామకృష్ణరాజు గారు, కాగా, ఇవి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఏదో అంటే ఓన్లీ ఫ్రూట్, ఓన్లీ జ్యూస్ తాగండి, వెజిటబుల్ జ్యూస్ తాగండి, లేకపోతే ఓన్లీ ఏంటది కోకోనట్ ఆయిల్ తాగండి, లేదంటే ఓన్లీ చికెన్ తినండి. ఇవన్నీ కరెక్ట్ కాదండి. అన్నీ మనం ఎందుకంటే ఇప్పుడు ఒబిసిటీ అనేది ఈ కాలంలో వచ్చింది. మన పూర్వీకులు ఎప్పుడైనా అలాగే ఎప్పుడూ తినలా. ఓన్లీ జస్ట్ మాంసం తిన్నాం, లేకపోతే అన్నీ తిన్నారు. వాళ్ళు అన్నీ తిన్నారు. దాంతోపాటు వాళ్ళు అడిక్వేట్గా ఎక్సర్సైజ్ కూడా చేశారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు పక్కింటికి వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాం, పక్క వీధికి వెళ్ళాలనుకోండి, స్కూటర్ తీసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు వాళ్ళ కాలంలో చాలా దూరం నడిచి వెళ్ళేవాళ్ళు, పక్క ఊరికి కూడా నడిచి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడికి పక్కకి వెళ్ళాలన్నా, ఆ పక్కకి వెళ్ళాలన్నా స్కూటర్ కావాలి, లేదంటే కారు ఎక్కువ వెళ్ళాలి. అంతేగాని మనము అంటే న్యూట్రిషన్ మెయింటైన్ చేయడానికి అడిక్వేట్ ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ తీసుకున్నది మనం లోపల అరగడానికి అది మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్, దాంతోపాటు కన్జ్యూమ్ కూడా చేయాలన్నమాట. అంటే ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, సెడెంటరీగా ఉంటున్నారంటే తక్కువే తీసుకోవాలి. మీకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ ఎక్యుములేట్ అయిపోయి దానివల్ల మీకు ఒబిసిటీ వస్తుంది.